చాలా కాలం క్రితం దేవతలు, దానవులు మరియు మానవులు కలిసి జీవించే యుగంలో ఒక గొప్ప సంఘటన జగతికి ఒక పాఠం నేర్పింది. అది ధర్మం దుర్మార్గం మీద గెలిచిన విజయం. దైవ న్యాయం యొక్క శక్తి చూపిస్తూ మనలో మరియు ప్రపంచంలో ఉన్న అంధకారమును శుద్ధి చేయడం గురించి జరిగిన ఘటన. ఇది దైవ సంతానమైనా కూడా ఆశ మరియు దురాభిమానంతో కలుషితం అయిన నరకాసురుని కథ. ఇది నరకాసుర సంహారం ద్వారా లోకానికి వెలుగు, న్యాయం మరియు ఆశ ఎలా తిరిగి వచ్చాయో చెప్పే కథ. వరాహావతార సమయంలో విష్ణువు భూదేవిని దానవరాజు హిరణ్యాక్షుడు దాచిన గర్భోదక మహాసముద్రం నుంచి రక్షించాడు. ఆ దివ్య మెల్లనం నుంచి ఒక పుత్రుడు జన్మించాడు. అతడే భూమి నుండి పుట్టినందుకు ప్రారంభంలో భౌమాసురుడు అని పిలువబడిన నరకాసురుడు. దైవ సంతానమే జన్మించినా అతని స్వభావం దైవీయ మరియు దానవ మిశ్రమంగా ఉండేది. అశుద్ధ సమయంలో పుట్టడం వల్ల అతను దైవశక్తిని పొందిన అధర్మం యొక్క బీజాలు కలిగినవాడు. తన కుమారుని రక్షించడానికి నరకాసురుడిని తన తల్లి తప్పితే ఎవరూ వధించలేరని వరం ఇవ్వమని భూదేవి విష్ణువుని కోరింది. తరువాత అహంకారం మరియు దురాశతో పెరిగిన నరకాసురుడు బ్రహ్మదేవుని దగ్గర తాను అజేయుడై ఉండాలనే వరం కోరాడు. బ్రహ్మ అతని తపస్సుని మెచ్చి తనకి ఆ వరం ఇచ్చారు. నరకాసురుడు పెరుగుతుండగా సోనితపుర యొక్క గర్వం మరియు శక్తితో కూడిన దానవరాజైన బాణాసురుడితో స్నేహం చేశాడు. ఆ స్నేహంతో నరకాసురునిలో ఉన్న కాస్త ధార్మిక స్వభావం కూడా మారిపోయింది. అతను దుర్మార్గం వైపు అడుగులు వేయడం మొదలుపెట్టాడు. తన భక్తి నశిస్తూ భయంకర దానవరాజుగా మారిపోయాడు. తన శక్తితో ప్రపంచాన్ని జయించడం ప్రారంభించాడు. బాణాసురుడు తన తండ్రి బలిని వామనావతారంలో మరియు పూర్వజులైన హిరణ్యాక్షుడిని వరాహావతారంలో, హిరణ్యకశిపుడిని నరసింహావతారంలో దండించినందుకు విష్ణువుని ద్వేషించేవాడు. అలాగే బాణాసురుడు కృష్ణుడిని కూడా తన కుటుంబ గౌరవం మరియు గర్వభంగం చేసినందుకు ద్వేషించేవాడు. ఆ ద్వేషంతో బాణాసురుడు కృష్ణుడి శత్రువులైన కంసుడు, జరాసంధుడు, శిశుపాలుడు వంటి వారితో మిత్రత్వం చేశాడు. బాణాసురుని కుమార్తె ఉష కృష్ణుని మనవడు అయిన అనిరుద్ధుని ప్రేమలో పడడం వల్ల సమస్య మరింత పెరిగింది. వరములతో మరియు బాణాసురుని సహాయంతో నరకాసురుడి ఆశ, గర్వం మరింత పెరిగిపోయాయి. అతడు 3 లోకాలను జయించాడు. ఇంద్రుడిని పరాజయపరిచి అదితి యొక్క దివ్య కుండలాలను దొంగలించాడు. అలా అపరిమిత ధనాలను దోచుకున్నాడు. ఇప్పుడు అస్సాంగా పిలువబడే అతని రాజధాని అయిన ప్రజ్యోతిష్పుర క్రూరత మరియు భయాందోళనలో కూరుకుపోయిన రాజ్యంగా మారిపోయింది. నరకాసురుడు 16,000 మంది రాజకుమార్తెలను బంధించి తన రాజమహల్లో ఉంచాడు. దేవతలు అతని శక్తిని మరియు అత్యాచారాన్ని ఎదుర్కోలేక విష్ణువు అవతారమైన కృష్ణుడిని శరణు కోరారు. ఆ యుగంలో నరకాసురుని వధించగలిగిన వాడు ఒక్క కృష్ణుడు మాత్రమే అని దేవతలందరికీ తెలుసు. విష్ణువు సంపూర్ణంగా అవతరించిన కృష్ణుడి అవతారానికి దైవశక్తి ఉంది. కాబట్టి నరకాసురుడి మరణం కేవలం భూదేవి అవతారమైన సత్యభామ చేతిలోనే కుదురుతుంది అని కృష్ణుడికి తెలుసు. అందువల్ల అదితి యొక్క అపమానం మరియు నరకాసురుని పాపాలు తనకి చెప్పి సత్యభామ తనతో కలిసి నరకాసురుడితో యుద్ధానికి వచ్చేలా ప్రతిజ్ఞ చేయించుకున్నాడు కృష్ణుడు. ఇద్దరూ కలిసి ధర్మం, న్యాయం మరియు సమతుల్యతను పునః స్థాపించడానికి వారి ప్రస్థానాన్ని ప్రారంభించారు. కృష్ణుడు మరియు సత్యభామ గరుత్మంతునిపై నరకాసురుడితో యుద్ధం చేయడానికి ప్రయాణం మొదలుపెట్టారు. కృష్ణుడు ముందుగా నరకాసురుడి సేనాధిపతి అయిన మూరని వధించి మురారి అనే పేరు పొందాడు. యుద్ధం అంతిమ చరణం చేరగా నరకాసురుడు కృష్ణుడిని గాయపరిచాడు. అప్పుడు కృష్ణుడు స్పృహ కోల్పోయి పడిపోయినట్టు నటించారు. అప్పుడు అది చూసి కోపోద్రిక్తులైన భూదేవి అవతారమైన సత్యభామ దైవబాణం విడిచి తానే అసురునిగా మారిన తన కుమారుడిని సంహరించారు. మృత్యువు ముందు నరకాసురుడు తన తప్పుని తెలుసుకొని క్షమించమని అడిగి తన మరణం చెడు మీద గెలిచిన రోజుగా ఒక పెద్ద పండుగగా జరగాలని కోరుకున్నాడు. నరకాసురుని వధ తర్వాత 3 లోకాలలో సంతోషం వ్యాపించింది. అమావాస్య ముందు వచ్చే చతుర్దశి రోజు తన వధ జరగడం వల్ల ఆ రోజుని నరక చతుర్దశిగా మరియు ఆ తర్వాత రోజుని దీపావళిగా జరుపుకుంటున్నారు.
కృష్ణుడు మరియు సత్యభామ నువ్వుల నూనెతో స్నానం చేసి రక్తం మరియు అంధకారం యొక్క మరకలను తొలగించుకున్నారు. అపహరించబడ్డ 16,000 మంది రాజకుమార్తెలు విముక్తులై కృష్ణుని పతివ్రతలుగా గౌరవించబడ్డారు. నరకాసురుడి కుమారుడు అయిన భగదత్తుడికి రాజుగా పట్టాభిషేకం చేశారు. దొంగలించిన రత్నాలు మరియు ధనాలు తమ రాజ్యాలకి తిరిగి ఇవ్వబడ్డాయి. అలా రాజ్యాలలో శాంతి మరియు న్యాయం పునఃస్థాపించబడింది. నరకాసురుడి కథ మానవ స్వభావం మరియు శక్తి మరియు ధర్మం గురించి అమరమైన సత్యాలు చూపిస్తుంది కాబట్టి ఒక దైవ విజయ గాథలా గుర్తు చేసుకుంటారు. మంచి చెడు మీద ఎప్పటికైనా గెలుస్తుంది. అలాగే వెలుగు అంధకారాన్ని ఆలస్యమైన తప్పక తొలగిస్తుంది అని ఈ కథ సారాంశం. అంతరంగానికి శుద్ధి చేసుకోవడం ఎంతో ముఖ్యం అని అభ్యంగన స్నానం లాంటి సాంప్రదాయాలు మనకి గుర్తు చేస్తాయి. జ్ఞానం లేకుండా ఉన్న శక్తి ఎంతో ప్రమాదకరమైనది. దైవ వరాలు కూడా అహంకారంగా మారి మరియు ఆశతో ఉపయోగిస్తే వినాశనానికి దారి తప్పకుండా మనకు కనిపిస్తుంది. అందుకే పురుష శక్తి మరియు స్త్రీ శక్తి సమన్వయంలో ఉన్నప్పుడు మాత్రమే జగతిలో సమతుల్యత ఏర్పడుతుంది. కృష్ణుడు మరియు సత్యభామ కలిసి యుద్ధం చేయడం దీనికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ. నరకాసురుని కథ న్యాయం ఆలస్యమైన ధైర్యం, జ్ఞానం మరియు నమ్మకంతో ఎంత గొప్ప కష్టాన్నైనా కూడా గెలవచ్చని మనకు నేర్పుతుంది. మీకు ఈ కథ నచ్చి ఇలాంటి మరిన్ని కథలు విని మరియు షార్ట్స్ రూపంలో మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.